మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మల్కాజ్గిరిలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమాలను తప్పనిసరిగా పాటించాలి కలెక్టర్ రాహుల్ రాజ్. మా తెలంగాణ టీవీ క్యాలెండర్ను ఆవిష్కరించిన దుండిగల్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్. మల్కాజ్గిరిలో షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఊరుకునేదే లేదు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ పరిధి మల్లంపేటలో లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్ గుర్రం విజయలక్ష్మిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేస్తూ అమాయకులను మోసం చేసి తప్పించుకొని తిరుగుతున్న లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్ సంస్థ నిర్వాహకురాలు గుర్రం విజయలక్ష్మిని శంషాబాద్ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకుని దుండిగల్ పిఎస్ కు తరలించిన పోలీసులు. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట రెవెన్యూ సర్వే నంబర్ 170/5 ఎక్స్టెంట్ చూపుతూ సర్వే నంబర్ 170/1లో 2946.07 చదరపు గజాల ప్రభుత్వ భూమిలో లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్ సంస్థ 17 విల్లాలను నిర్మించింది. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతూ ఉండటంతో ఫిర్యాదులు అందుకున్న రెవెన్యూ అధికారులు 2024 మార్చిలో సదరు అక్రమ నిర్మాణాలను జేసీబీ సహాయంతో కూల్చివేశారు. ఈ రోజు ఆమెను అరెస్ట్ చేశారని సమాచారం రావడంతో బాధితులు దుండిగల్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. 2019లో మొత్తం డబ్బులు కట్టేసాం. ఇంతవరకు మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. రోజు ఒక రాగా చుక్క చూపిస్తుంది. ఎన్ని రోజులు ఇట్లా కష్టపడాలి? హైడ్రా కోసం మేము పొడగొట్టుకోవడానికే ఇన్ని డబ్బులు కట్టి ఆమెకి ఇది చేసామా? ఫుల్ పేమెంట్ చేసాం 19లో 2019. ఏం కావాలో ఉన్నదంతా పోయింది. హైదరాబాద్నే పోయింది. అంతా కావాలి. ఏం కావాలి? ఇల్లు కట్టి ఇవ్వాలి. అప్పుడేం తెలుసు? 19లో ఎవరు చెప్పారు? మాకేం తెలుసు? ఏ నోటీసులు లేవు. మాకు అసలు తెలియదు. మేము టీవీలో చూసేదాకా మాకేం తెలియదు. మాకేం చెప్పలేదు. మేము చెప్తే మేము ఎందుకు కొంటాము? మాకు అవసరం అట్లా? అందులో ఉన్న డబ్బులను ఏమన్నా హామీ ఇస్తారు? కట్టిస్తాము, మీరు ఉండొచ్చు అని చెప్తారు కదా, అందుకనే కొంటాం కదా. ఇప్పుడు మేమే కాదు కదా, ఉన్నోళ్ళు అందరు కొనుక్కున్నారు కదా, అందరితో పాటు మేము కొనుక్కున్నాము. మరి మాకు కూడా అంటే కావాలనే కదా కొనుక్కునేది. ఎక్కడి నుంచో ఏ ఊరికోళ్ళో వస్తాము, అక్కడి నుంచి మేము పైసా కూడబెట్టుకొని అన్ని తెచ్చుకొని కట్టుకునేది ఎందుకు? ఇల్లు కావాలనే కదా. అన్ని ఇట్లా ఎంత మోసం చేస్తుందని మాకు ఎవరు తెలియదు కదా. ఇంత పెద్ద ఇళ్ళల్లో ఎన్నో ఇళ్ళల్లో ఎక్కడో ఉన్నారు, ఎక్కడెక్కడో కడుతున్నారు. అందరూ కట్టినప్పుడు మేము కూడా అట్లాగే కట్టాము అందరితో పాటు. ఇక్కడ 50 విజయలక్ష్మి అరెస్ట్ చేశారు. ఆమె ఇక మా మొర పెట్టుకోవడానికి వచ్చాం. ఎందుకు వచ్చాం? లేదు, కలవలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె కలవదు, మాట్లాడదు, ఏమీ చెప్పదు, సమాధానం ఇవ్వదు. మా డిమాండ్స్ ఏంటి? మాకు ఇల్లు కావాలి. మేము అన్ని డబ్బులు ఓడగొట్టుకొని ఇంకా డిమాండ్ ఏముంటుంది? ఉన్నది అసలు పైసలు మొత్తం మా దగ్గర ఉన్నది అది మొత్తం మేము అల్లనే పెట్టేసినాం. అల్ల పెట్టేసి మరి మేము ఇంత చేతితో ఎట్లా ఉంటాం? మేము లోన్లు ఏం తీసుకోలేదు. తెచ్చిన డబ్బులు మేము ఇక్కడి నుంచో కూడా పెట్టిన డబ్బులు అని 4800 విల్లాలు కట్టింది సార్. ఈ పక్కన వచ్చిన ల్యాండ్ అంతా ఎక్కడదమ్మా? అసలు నువ్వు రోడ్లకి వెళ్ళి తీస్తే మనకి రావాలి కదా అంటే నాకు వేరే కమిట్మెంట్ ఉందండి ఊరోళ్ళతోని. నేను అక్కడి నుంచి తెచ్చుకున్నా, ఇక్కడి నుంచి తెచ్చుకున్నా ల్యాండ్ అంటది. పోనీ నా ఇంటికి నాకు పర్మిషన్ ఇవ్వమంటే పర్మిషన్ లేదు. ఇట్లా మమ్మల్ని 3 years నుంచి టార్చర్ పెట్టి ఫైనల్గా ఏ దేవుడో కరుణిస్తే ఆమె ఇప్పుడు దొరికింది సార్. సో మేము అందరూ వస్తా అన్నారు, 100-150 మంది కూడా వస్తా అన్నారు, కానీ మేము వద్దని చెప్పినాం. 300 విక్టిమ్స్ ఉన్నారు, అందులో అవైలబుల్ గా 150 మెంబర్స్ వరకు ఉన్నారు ఇంటి దగ్గర. వదిలిపెట్టద్దు, మాకేదో సొల్యూషన్ చూపెట్టేదాకా ఆమెను వదిలిపెట్టద్దు సార్. మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాం, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాం, సబ్ రిజిస్టర్ దగ్గరికి వెళ్ళాం. ఎవ్రీబడి హూ సైన్డ్ ఆన్ ద డాక్యుమెంట్ మేము వెళ్ళి కలిసినాం సార్. నేను సబ్ రిజిస్టర్ గారిని ఆ రోజు కూడా అడిగింది ఒకటి, సార్ ఇది బఫర్ జోన్ లో ఉండుంటే మాకంటే తెలియదు, మేము ఎక్కడి నుంచో వచ్చి, ఇప్పుడు ఈవిడ ఉంది ఆదిలాబాద్ నుంచి వచ్చి కొనుక్కుంది, ఒకళ్ళు వరంగల్ నుంచి వచ్చి కొనుక్కురు, నేను ఎక్కడో ఎల్బీ నగర్ నుంచి వచ్చి కొనుక్కున్నా. మాకు తెలియదు ఇక్కడ ల్యాండ్ గురించి. కానీ మీకు సిస్టమ్ ముందు ఇట్లా నొక్కితే చెప్తుంది కదా సార్, అది ఎర్రగుందా, పచ్చగుందా, గ్రీన్గా ఉందా, ఇది ఏరియాలకు వస్తుంది, దీనికి నేను సంతకం పెట్టొచ్చా లేదా అని. లేదండి, అది 2019లో మాత్రం బఫర్ జోన్ కాదు, కానీ 2024లో మాత్రం బఫర్ జోన్ అయిందంటారు.
అంటే దిస్ ఇస్ ఆల్ కాకనబుల్ స్టోరీస్ అండి. సో ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ విత్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సబ్ రిజిస్టర్తో ఎవరితో ఏం జరిగింది అన్నది మనకు తెలియదు. స్టిల్ పీపుల్ వేర్ పేయింగ్ ఈఎంఐస్. ఇప్పటికీ ఒక్కళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వలేదండి కూలిపోయిన ఇంట్లోకి. కనీసం నేను ఇక్కడ ఒక ల్యాండ్ చూపించిన, మీరు ఇక్కడ సంతకం పెట్టండి, అండ్ దిస్ పీపుల్ ఆర్ రెడీ టు పే బ్యాక్ సంథింగ్ మోర్. అంటే సరే నేను అప్పుడు ₹1,00,00,000 కొన్నా కదమ్మా, ఈరోజు వాల్యూ పెరిగితే నేనే నీకు ఒక 20,00,000 ఎక్స్ట్రా ఇద్దాం అనుకుంటున్నా, నాకు ఏదైనా ఒక ఇల్లు అని కూడా వెళ్ళింది. స్టిల్ షీ డిడ్ నాట్ టర్న్ అప్. అండ్ ద గుడ్ పార్ట్ ఈజ్ ఇప్పుడు దొరికింది. అవర్ డిమాండ్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ సార్, అన్యాయం జరిగిన వాళ్ళందరికీ న్యాయం జరగాలి. అండ్ షీ హ్యాస్ టు నెవర్ కమ్అట్. మాలాగా ఎవ్వరికి కానీ మాలాగా ఎవరు నష్టపోవద్దు. మాది ఏదైతే రెగ్యులరైజేషన్ చేయాలో చేసి, మాకు ఏవైతే వాట్ యూ కాల్ సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది న్యాయపరంగా ఏది వాళ్ళకి జరుగుతుందో అది న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. అండ్ మాలాగా ఇంకెవరికి ఇబ్బంది కలగొద్దు. ఆమె ఎక్కడెక్కడైతే ప్రాపర్టీస్ ఉన్నాయో దాన్ని టైఅప్ చేసైనా సరే మా ప్రాపర్టీతోని వీళ్ళందరికీ న్యాయం జరగాలి. బేసిక్ కమ్యూనిటీస్ సార్, అంటే బేసిక్ అంటే ఒక రోడ్డు, ఒక మల్లంపేట జేఎల్ఎస్ ఏదైతే విజయలక్ష్మి విల్లాస్ ఉన్నాయో ఆ బాధితులు ఎవరైతున్నారో వాళ్ళ బాధ వర్ణనాతీతం. నిజంగా దేవుడు కూడా అన్ని కష్టాలు లేవు. డబ్బులు పెట్టి మధ్యతరగతి కుటుంబీకులు, ఉద్యోగస్తులు అక్కడ ప్లాట్లు కొనుక్కుంటే అది కట్టడం స్టార్ట్ చేసిన కాంచెలు 2019 నుంచి ఈ రోజు కూడా అక్కడ ప్రజల బాధ వర్ణనాతీతం. కోట్లాది రూపాయలు పెట్టి కొనుక్కొని ఈరోజు కొందరు ఇల్లు చెరువు FTL బఫర్ జోన్లో ఉన్నాయని హైడ్రా కూల్చివేతల తర్వాత వారికి ఇల్లు లేక ఇంటి EMIలు కట్టుకోవాల్సిన పరిస్థితి అక్కడ ప్రజలది. ఈ దుర్మార్గం అంతా చేయడానికి కారణం ఎవరైతున్నారో విజయలక్ష్మి బిల్డర్ అనే ఈవిడ గతంలోనే బాజ్పేయిలో సీతారామవంశ అనే విల్లాసు బంధంకుంట చెరువు FTL బఫర్ జోన్లో కడితే దాదాపు 9 విల్లాలు కూల్చివేసి అక్కడ క్రిమినల్ కేసు నమోదు చేస్తే అక్కడ ప్రజలను మోసం చేసి అక్కడ ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళపైన కేసులు నమోదు చేయించిన ఘన చరిత్ర ఈ విజయలక్ష్మిది. అక్కడ మోసం చేసి మళ్ళీ మల్లంపేటకు వచ్చి ఇక్కడ అప్పట్లో ఉన్న అధికారులు ఎవరైతే మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల సహకారంతో, అప్పటి ప్రభుత్వంలో ఉన్న కొందరు ప్రజాప్రతినిధుల సహకారంతో అక్కడ విచక్షణ రహితంగా అనుమతులు 40 అయితే 170 విల్లాలు ప్రభుత్వ భూమిలో కత్వ చెరువులో ఏదైతే ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేసి పేద మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగస్తులు కొనుక్కోవడానికి తక్కువ రేటు కానీ అవకాశం ఆశ చూపించి కొనిపించుకొని ఈరోజు ఆ ప్రజలది ఏదైతే ప్రభుత్వ భూమి చెరువు FTL బఫర్ జోన్లో కూల్చివేతలు జరిగితే మరి ఆవిడకు నైతిక బాధ్యత లేదా? నువ్వు దొంగ కన్స్ట్రక్షన్స్ చేసి ప్రభుత్వ భూములు, చెరువులు ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేసి ఈరోజు అప్పనంగా అన్యాయంగా మోసం చేసి ప్రజలకు అంటగట్టిల్లు. మరి మేము ప్రభుత్వాన్ని ఒకటే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సార్, మీరు చెరువులను, ప్రభుత్వ భూములను కాపాడడానికి హైడ్రాన్ పెట్టిల్లు కదా, ఇట్లాంటి దుర్మార్గాలు చేసే విజయలక్ష్మి లాంటి బిల్డర్ పైన ఏదైతే ప్రభుత్వ ఆస్తులు జప్తు ఉందో ఆ చట్టాన్ని ఎందుకు ప్రయోగించద్దు? తన బాజుబెల్లో, సంగారెడ్డిలో ప్రభుత్వ భూముల్లో ప్రైవేటు భూములలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియం నుండి రైల్వే స్టేషన్ వరకు జిల్లా రవాణా, జిల్లా పోలీస్ శాఖల ఆధ్వర్యంలో హెల్మెట్, బైక్ అవగాహన ర్యాలీ, జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారి వెంకటరమణ మాట్లాడుతూ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు జనవరి 1 నుంచి 31వ తారీఖు వరకు నిర్వహిస్తున్న నేపథ్యంలో నేడు రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా జిల్లా కేంద్రం కొత్తగూడెం పట్టణంలో రవాణా శాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్, బైక్ అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగిందన్నారు. ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరు కూడా సురక్షిత ప్రయాణం కోసం హెల్మెట్ ధరించాలని, కారు నడిపేవారు సీట్ బెల్ట్ ప్రాధాన్యతను గుర్తించాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అతివేగంతో కూడిన ర్యాష్ డ్రైవింగ్ చేయరాదని వివరించారు. రోడ్ ర్యాలీ, 2 వీలర్స్ హెల్మెట్ ర్యాలీ జరుపుకోవడం జరుగుతుంది. ఇది జనవరి 1 నుంచి 31 ఈరోజు ఆఖరి రోజు కాబట్టి మన రవాణా శాఖ తరపున మన కలెక్టర్ గారి ఆదేశాలు, మా కమిషనర్ గారి ఆదేశాల ప్రకారంగా మన జిల్లా ఎస్పీ గారి సహకారంతో ఈ ర్యాలీ జరుపుకోవడం జరుగుతుందండి. దీంట్లో మన ప్రకాశం స్టేడియం నుంచి మన దుర్గా టాకీస్, ఓల్డ్ బస్ స్టాండ్ వరకు, ఓల్డ్ డిపో వరకు జరుపుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా మాకు సహకరించిన పోలీస్ సిబ్బందికి, మిగిలిన సిబ్బందికి స్పెషల్ థ్యాంక్స్ అండి. దీంట్లో స్పెషల్గా 6th బెటాలియన్ పోలీస్ వారు మాకు సహకారం చేశారు. మా లోకల్ పోలీస్ అయిన ట్రాఫిక్ SI గారు, మా కొలీగ్స్ అయిన వెంకటపల్లయ్య గారు, మనోహర్ గారు, మా భీమ్ సింగ్ గారు, అదర్ కొలీగ్స్ పార్టిసిపేట్ చేశారు.
చాలా థ్యాంక్స్ అండి. ఇది బిగ్ సక్సెస్ చేసినందుకు. మన రోడ్డు భద్రత వారం సందర్భంగా మీకు తెలియజేసేది ఒకటండి, 2 వీలర్ మీద వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి. కార్లో వెళ్ళేటప్పుడు హెల్మెట్ కంపల్సరీ ధరించాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దు. స్పీడ్ కానీ ర్యాష్ డ్రైవింగ్ కానీ మొబైల్ డ్రైవింగ్ కానీ చేయవద్దు. ఎందుకంటే ప్రాణం అనేది చాలా విలువైనది. ఏది కోల్పోయినా మనం తెచ్చుకోగలం, ప్రాణాన్ని వెనక్కి తెచ్చుకోలేము. దీంట్లో ఆదర్శంగా ఒక హెల్మెట్ చూడండి, నన్ను ధరించు నిన్ను రక్షిస్తా అనే శ్లోకాన్ని ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఎందుకంటే మనకి బ్లడ్ బ్లీడింగ్ అనేది ఎక్కువగా యాక్సిడెంట్ అయినప్పుడు జరిగేది తల నుంచి జరుగుతుంది. తల నుంచి జరిగిన తర్వాత ప్రాణాలకి హాని ఎక్కువగా ఉంటుంది. కాబట్టి హెల్మెట్ అనేది కంపల్సరీ ధరిస్తే చిన్న చిన్న గాయాలతో బయటపడే అవకాశాలు ఉంటుంది. సీట్ బెల్ట్ అనేది మన సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు దాంట్లో ఉన్న సీట్ బెల్ట్ మన ఆపుతుంది, స్టీరింగ్ కొట్టుకోకుండా. ఆగినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఎప్పుడైతే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినాయో మనం ప్రొటెక్ట్ చేస్తుంది. సీటు ముందుకు పోనీయదు, ఎయిర్ బ్యాగ్స్ అనేది మనం ముందుకు తగలకుండా ఆపుతుంది. దీనివల్ల మనం ప్రాణాల నుంచి క్షేమంగా బయటపడే అవకాశాలు ఉంది. మీరందరూ సహకారం చేయవలసిందిగా కోరుతున్నాం. దీనందరికీ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ఈ సహకారం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున మా నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మల్కాజిగిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి మల్కాజిగిరి ఎంఆర్ఓ సీతారాం సమక్షంలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణకు దారితీసింది. శుక్రవారం మల్కాజిగిరి ఎంఆర్ఓ ఆఫీసులో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. చెక్కుల పంపిణీ సందర్భంగా పేదింటి ఆడపిల్ల పెళ్లికి ₹1,00,000తో పాటుగా తులం బంగారం ఇస్తా అని చేసిన వాగ్దానానికి కట్టుబడి చెక్కుతో పాటు తులం బంగారం కూడా ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు నిలదీశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 2 వర్గాల మధ్య తోపులాట జరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలోనే పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు నచ్చచెప్పి పంపించారు.
మా తెలంగాణ టీవీ క్యాలెండర్ ని ఆవిష్కరించిన దుండిగల్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మా తెలంగాణ టీవీ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా కుద్దులపూర్ ఎమ్మెల్యే వివేకానంద, అల్వాల్ ట్రాఫిక్ ఏసీపీ వెంకటరెడ్డి, మేడ్చల్ జిల్లా రవాణా శాఖ అధికారి రఘునందన్ గౌడ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా రవాణా శాఖ కార్యాలయం ఆవరణలోని జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం 2025 సందర్భంగా రవాణా శాఖ సిబ్బంది మరియు ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాలదారులకు హెల్మెట్ ప్రాధాన్యతనిస్తూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించి రోడ్లపై వాహనాలు నడిచేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరు కూడా పాటించాలనే ఉద్దేశంతో పలు ప్రదేశాలలోని అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ ర్యాలీ సుచిత్ర ఎక్స్ రోడ్డు నుండి కొంపల్లి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతతో రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించాలని, లేకపోతే ఒక నిండు ప్రాణాలు బలైపోతే కుటుంబం మొత్తం అనాథలవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలోని రవాణా శాఖ సిబ్బంది, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు వాహనదారులు సుమారు 100 మంది పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. గత సంవత్సరం 2024 సంవత్సరంలో మా డివిజన్లో రెండు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, మేడ్చల్ అండ్ అల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. ఈ రెండు పోలీస్ స్టేషన్లో ఒక టార్గెట్ పెట్టుకొని 23లో అయినటువంటి యాక్సిడెంట్లో అట్లీస్ట్ ఒక 10% నుండి 15% తగ్గిస్తామనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకుని ఆ దిశగా మేము ప్రయాణిస్తే మొత్తం మీద బోటాబోటీగా 23లో ఎన్ని యాక్సిడెంట్స్ అయినాయో ఫ్యాటలు, అదే ఫ్యాటలు 24లో కూడా అయినాయి. ఇంకొక 2-3 యాక్సిడెంట్స్ మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏరియాలో అయినాయి. దీనికి అనలైజ్ చేస్తే మొత్తం ఒక 70-75% హ్యూమన్ మిస్టేక్ గా ఉన్నారు. కొంతమంది ఆపోజిట్ వచ్చేసి, కొంతమంది రాంగ్ సైడ్ రావడం మూలంగా, కొంతమంది తాగి, కొంతమంది సేఫ్ డిస్టెన్స్ వెహికల్ కు మధ్యలో సేఫ్ డిస్టెన్స్ పెట్టుకోకపోవడం మూలంగా, కొంతమంది ఓవర్టేకింగ్ అప్పుడు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం మూలంగా జరిగినటువంటి ఇటు ప్రమాదాలు. ఈ ప్రమాదాలలో ఎక్కువ మంది 15 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వాళ్ళు ఆల్మోస్ట్ 70% మంది ఉన్నారు. ఇదంతా కూడా ప్రొడక్టివ్ గ్రూప్. ఇటువంటి గ్రూప్ ని మనం ఈ యువత ఎవరైతే ఈ దేశానికి సంపద పెంచే వాళ్ళు ఉన్నారో వాళ్ళు చనిపోతే ఎంత నష్టమో, తర్వాత కుటుంబం కూడా ఈ యంగ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా చనిపోతే ఆ కుటుంబం జీవితాంతం బాధపడుతుంది. సామాజికంగా, ఆర్థికంగా, తర్వాత సోషల్ గా మనం అంటే వీళ్ళందరూ కూడా వెనుకబడేటువంటి ఆస్కారం ఉన్నది. కుటుంబం అంతా కూడా ఈ దేశానికి కూడా గొప్ప లాస్. దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరికీ అవేర్నెస్ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో కేజీ నుండి పీజీ ఈ మా డివిజన్ లో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ ని, తర్వాత ఆటో స్టాండ్స్, లారీ స్టాండ్స్, ఈవెన్ రెసిడెన్షియల్ కమ్యూనిటీస్ కూడా వెళ్లి వాళ్లకు ఈ యాక్సిడెంట్స్ వల్ల జరిగేటువంటి దుష్పరిణామాలను వివరిస్తూ ఇప్పటి నుండైనా మేల్కొని సేఫ్టీ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని మనం పాటిస్తే వీటిని తగ్గించవచ్చు అనే దిశలో మేము వెళ్తున్నాం. ఈ దేశవ్యాప్తంగా గత 36 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఇండియాలో మరియు తెలంగాణలో కూడా రోడ్డు భద్రతా వారోత్సవాలు, రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుపుకుంటున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్నట్టు వాహనాల సంఖ్య, రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ప్రమాదాల సంఖ్య, వీటినన్నిటిని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఈ ప్రోగ్రాం ప్రజలలోకి వెళ్ళడానికి, ముఖ్యంగా ప్రజల అవగాహన కల్పించడానికి ముఖ్య ఉద్దేశంతో చేపట్టడం జరిగింది.
అటువంటి ముఖ్య ఉద్దేశం ఉన్నటువంటి ఈ యొక్క రోడ్ సేఫ్టీ ప్రోగ్రాంను దిగ్విజయంగా గత 1వ తారీఖు నుంచి మొదలుకొని ఈ రోజు వరకు జరుపుకున్నాము. అందులో భాగంగా ఈ రోజు మేడ్చల్ డిస్టిక్ లో ఆర్టీఏ మరియు ఈ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఇటు బైక్ ర్యాలీలో దాదాపు 80 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. బైక్ ర్యాలీ ఇప్పుడే ముగించుకోవడం జరిగింది. దానికి గౌరవ ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా విచ్చేసినారు. దీంట్లో ఆర్టీఏ సిబ్బంది మరియు ట్రాఫిక్ ఏసీపీ గారు శ్రీ వెంకటరెడ్డి గారు మరియు ట్రాఫిక్ సిఐ గారు శ్రీ నాగరాజ్ గారు వాళ్ళ సిబ్బంది పాల్గొనడం జరిగింది. గత 2 రోజుల నుంచి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. 2 రోజుల నుంచి బైక్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనివల్ల ఏంటంటే పబ్లిక్ లో రోడ్డు మీద వెళ్తుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో గత సంవత్సరం 1,73,000 పైచిలకు మరణాలు సంభవించినాయి. తెలంగాణలో 7,660 మంది చనిపోతున్నారు. అంటే ఈ మృత్యుఘోషను మనం ఆపలేమా, ఎలా ఆపాలి అనేది గవర్నమెంట్ డిపార్ట్మెంట్, పోలీసుల వాళ్ళ ఆధ్వర్యం అనుకోండి, ఆర్టీ డిపార్ట్మెంట్ కొన్ని ఇతర స్టేక్ హోల్డర్స్ వీళ్ళందరూ కలిసి ప్రయత్నం చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా గత 20వ తారీఖు రోజు మేము డిపిఎస్ పబ్లిక్ స్కూల్లో స్టూడెంట్స్ కు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రోడ్ అవేర్నెస్ పార్క్ ఫర్ చిల్డ్రన్స్ దాన్ని గౌరవ గవర్నర్ గారి ద్వారా ఓపెన్ చేయడం జరిగింది. ఇలాగే స్కూళ్ళలో ప్రతి స్కూళ్ళలో మేడ్చల్ డిస్టిక్ లో ప్రతి స్కూళ్ళలో ఈ అవేర్నెస్ పార్కులను పెట్టి స్టూడెంట్స్ నుంచి అవగాహన తీసుకువస్తుంది, యంగ్ జనరేషన్ కూడా అవగాహన తీసుకువస్తుంది. అదేవిధంగా బండి నడిపే ప్రతి ఒక్క వాళ్ళలో అవగాహన తీసుకువస్తూ ముందుకు వెళ్లాలనే ఉద్దేశాలు ఉన్నాయి. ఈ ఉద్దేశాలన్నిటికీ కూడా అందరూ సహకరించాలి. మన ప్రాణం, మన యొక్క ప్రాణం, మన ప్రాపర్టీ మనం లూజ్ అవుతుంది. దీనికి సంబంధించి గవర్నమెంట్ ఎన్నో విధి విధానాలు చేయడం జరిగింది. దీంట్లో గుడ్ సమరిటన్ అని యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ యొక్క యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ లో ఒక వ్యక్తి హెల్ప్ చేయగలిగితే, సహాయం చేయగలిగితే అతనికి గవర్నమెంట్ నుంచి 5,000 రూపాయల పారితోషికం కలెక్టర్ ద్వారా ఇవ్వబడుతుంది. అదేవిధంగా రోడ్డు యాక్సిడెంట్ జరిగినటువంటి ప్రతి వ్యక్తికి కూడా 2 లక్షల రూపాయలు లేదా వితౌట్ ఎనీ మనీ లేకుండా ప్రైవేట్ హాస్పిటల్లో అనుకోండి, గవర్నమెంట్ హాస్పిటల్లో అనుకోండి, వాళ్ళకు చికిత్స చేయడం గురించి గవర్నమెంట్ ఆలోచించి ఆ విధి విధానాలు కూడా రూపొందించడం జరుగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. గురువారం పాపన్నపేట మండలం జిల్లా పరిషత్ పాఠశాలలో టీచర్స్ గ్రాడ్యుయేట్ పోలింగ్ స్టేషన్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టీచర్స్ మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్స్ ఫారాలు డిస్పోజ్ గురించి రివ్యూ చేయడం జరిగిందన్నారు. టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎన్నికల డేట్ అనౌన్స్ కాబడిందని, ఎన్నికల నియమావళి అమలులో ఉందని, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్స్ దరఖాస్తులు రివ్యూ చేయడం జరిగిందన్నారు. నిబంధనల ప్రకారం అన్ని ఫారంలు డిస్పోజ్ చేయాలని తహసీల్దార్లు అందరినీ కూడా ఆదేశించారు. టీచర్స్ మరియు గ్రాడ్యుయేట్ పోలింగ్ స్టేషన్స్ పరిశీలించగా వసతులు బాగున్నాయని కలెక్టర్ వివరించారు. ఎన్నికలని ప్రవర్తన నియమావళికి లోబడి ఎన్నికల అధికారులు అనుమతితో సభలు, సమావేశాలకు నిర్వహించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలోని పాపన్నపేట తహసీల్దార్ సతీష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎస్పెషల్లీ ఇప్పుడు ఈరోజు మన పాపన్నపేట మండలంలో మీ అందరికి కూడా తెలుసు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ కూడా రావడం జరిగింది. సో ఇంకా ఎవరైనా అప్లికేషన్స్ ఏమైనా పెండింగ్ ఉన్నట్టయితే సో ఎంఆర్ఓ గారితో కూడా వాళ్ళ ఆఫీస్లో రివ్యూ చేసుకోవడం జరిగింది. సో పాపన్నపేట మండలంలో మొత్తం ఏవైతే టీచర్స్ కాన్స్టిట్యున్సీకి కానివ్వండి, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి కానివ్వండి సంబంధించిన అన్ని ఫామ్స్ కూడా మొత్తం కూడా డిస్పోజ్ అయిపోయేసి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక్క ఫామ్ కూడా పెండెన్సీ లేదు. సో అవన్నీ కూడా ఫామ్ డిస్పోజల్ కూడా చూడడం జరిగింది. యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఆ ఫామ్స్ అన్ని కూడా ఎంఆర్ఓ గారు డిస్పోజ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఆల్రెడీ డేట్స్ కూడా అనౌన్స్ అయినాయి కాబట్టి సో పోలింగ్ స్టేషన్ కూడా ఇప్పుడు విజిట్ చేయడం జరిగింది మన జిల్లా పరిషత్ హై స్కూల్లో. సో 2 రూమ్స్ ఇక్కడ కేటాయించడం జరిగింది. టీచర్స్కి ఒక రూము, మళ్ళీ అదేవిధంగా గ్రాడ్యుయేట్స్కి ఒక రూమ్. ఆ రూమ్స్ కూడా అన్ని ఏఎంఎఫ్, బిఎంఎఫ్ అంటారు. సో అన్ని మినిమం ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అడిక్వేట్గా ఉంది ఇది.
సో అది కూడా చూడడం జరిగింది. దాంట్లో భాగంగానే మళ్ళీ ఇక్కడ ఎటు వచ్చినాం కాబట్టి మనకి 10th క్లాస్కి స్పెషల్ క్లాసెస్ కూడా నడుస్తూ ఉన్నాయి కాబట్టి అవి ఎట్లా జరుగుతున్నాయని కూడా చూడడం జరిగింది ప్రిన్సిపల్ గారితో. కూడా మంచి కాంపిటెంట్గా ఉన్నారు, చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నారు, చాలా మంచిగా చదువుతూ ఉన్నారు, మంచిగా ఆన్సర్స్ కూడా ఇస్తూ ఉన్నారు. మీడియా తరఫున నేను అందరికీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను, పేరెంట్స్కి అందరికీ కూడా. సో కంపల్సరీగా ఇప్పుడు మన టీచర్స్ అందరు కూడా చాలా కష్టపడి స్పెషల్ క్లాసెస్ పెడతా ఉన్నారు. మనకి ఎగ్జామ్స్ ఇంకొక 1 monthలో ఉన్నాయి. దయచేసి అందరినీ కూడా 100% స్కూల్స్కి పంపించండి. సో మనం 10th క్లాస్కి సంబంధించిన స్పెషల్ క్లాసెస్లో కూడా వాళ్ళందరినీ కూడా 100% ఉత్తీర్ణత సాధించే విధంగా మేము అందరం కూడా పాటు పెడతాం. అదేవిధంగా మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి అభ్యర్థులకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి అనుగుణంగానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఎంసీసీ వయలేషన్ కాకుండా ప్రచారాలు ఏమైనా ఉంటే కూడా ఎంసీసీకి వితిన్ ఎంసీసీ ప్రాపర్ పర్మిషన్ తీసుకొని చేయాలనేసి కూడా మీడియా తరఫున అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని గోవర్ధనగిరిలో 2 ఉపాధి హామీ కూలీలు తమ పనుల్లో నిమగ్నమై ఉండగా ప్రమాదవశాత్తు మరణించడంతో పాటు పలువురు గాయపడడంపై మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరితో ఫోన్లో మాట్లాడి దుర్ఘటనకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. ఉపాధి హామీ పథకం కింద నిబంధనల ప్రకారం కూలీలకు అందించాల్సిన ఆర్థిక సహాయం, ఇతర సహకారాలపై కలెక్టర్తో మంత్రి సురేఖ చర్చించారు. మంత్రులతో పాటు క్షతగాత్రులకు ప్రభుత్వం పరంగా అందాల్సినటువంటి సహాయం, ఇతర వెసులుబాట్లు త్వరగా అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. క్షతగాత్రుల కోరిక మేరకు వారికి ఇష్టమున్న చోటే వైద్య సౌకర్యం పొందేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కలెక్టర్ నమస్తే. అదేం లేదు, ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా మనకు అక్కన్నపేట మండలం. చనిపోయిన వాళ్ళు ఏ ఊరు వాళ్ళు సార్? వాళ్ళు మ్యామ్ వీళ్ళిద్దరు గోవర్ధనగిరిలో ఇది ఇన్సిడెంట్ జరిగింది. మనకి ఇద్దరు చనిపోతే మహిళలు కూడా వాళ్ళకి 2 lakhs వరకు మనకి NRGS లో ప్రొవిజన్ ఉంది మ్యామ్. ఓకే, ఇద్దరు మహిళలేనా చనిపోయింది? ఇద్దరు మహిళలే మ్యామ్. పేరు? 5గురేమో పేర్లు. ఒక్క నిమిషం మ్యామ్. వీళ్ళు ఇద్దరు కాకుండా మ్యామ్ ఇంకొక 5గురు ఇంజూర్ అయ్యారు మ్యామ్. 5గురులో 4గురేమో ఫీమేల్స్ మ్యామ్, ఒక్క అతను మేల్. ఓకే, ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారా, వరంగల్కి వెళ్ళిపోతున్నారా? అంటే ఒక్కరినైతే షిఫ్ట్ చేసాం మ్యామ్. కొంచెము ఇంజురీ సీరియస్ గా ఉంది అని అంటే మనకి MGM హాస్పిటల్ షిఫ్ట్ చేసాము, కూడా పంపించాం మ్యామ్ కొంచెం క్లోజ్ గా మానిటర్ చేయడానికి. అక్కడ సూపరింటెండెంట్ తోటి కూడా మాట్లాడాం. ఓకే ఓకే. మిగిలిన వాళ్ళని అంత సీరియస్ గా ఇంజురీ ఏమీ లేదు మ్యామ్. సో హుస్నాబాద్ లో ఉంచాం మ్యామ్. వాళ్ళని క్లోజ్ గా మానిటర్ చేస్తూ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే అప్పుడు షిఫ్ట్ చేద్దాము అని ఆలోచిస్తాం. ఓకే ఓకే. ఇప్పుడు వీళ్ళకి ఎంత టైంలో ఇచ్చేస్తారు ఇప్పుడు ఈ కాంపన్సేషన్ అనేది, ఇప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది? మ్యామ్ 2 lakhs కి సంబంధించింది అయితే మనకి కొంచెం బేసిక్ ఫార్మాలిటీస్ ఉన్నాయి మ్యామ్. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒకటి, అది పోలీస్ సైడ్ నుంచి వాళ్ళ రిపోర్ట్, కొంచెం ఫార్మాలిటీస్ చేసుకొని ఇవి సాధ్యమైనంత వరకు ఒక 15 days లో క్లోజ్ చేద్దాము అన్న ఇదిలో. మేడం నమస్తే మేడం. ఈ సిద్దిపేట నుంచి ఎవరైనా పేషెంట్స్ వచ్చారు సార్ గోవర్ధనగిరిలో? అక్కడ మన ట్రామా పేషెంట్స్ కదా, ఇంజరీస్ అయిన పేషెంట్స్ కదా. ఒక పేషెంట్ వచ్చింది మేడం. లేడీ స్వరూప వచ్చిందా సార్? అదే కొంచెం కేర్ టేక్ చేయండి సార్. వాళ్ళు పాపం అది కూలి పని చేస్తూ ఉంటే అదైంది. ఇద్దరు చనిపోయారు, ఈమె కొంచెం సీరియస్ ఉందని ఇటు పంపారు. ఇంకో 4 ఇంజురీ అయినారు కానీ వాళ్ళని అక్కడే చూసుకుంటున్నారు. వాళ్ళ ఒకవేళ సీరియస్ అయితే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే ఇటు పంపిస్తారు కానీ ఈమెను కొంచెం స్పెషల్ కేర్ తీసుకొని ట్రీట్మెంట్ ఇప్పించేసేయండి సార్. సార్ వాళ్ళకి ఫుడ్ అదేమన్నా ప్రావిజన్ ఉంటే కూడా చూసేసేయండి వాళ్ళకి. సరే సరే థ్యాంక్ యూ. డిశ్చార్జ్ అయినప్పుడు మళ్ళీ అంబులెన్స్ ఇచ్చి పంపించండి. ఓకే. మల్కాజ్గిరి ఈ రోజు వాసవి మాత ఆత్మార్పణ చేసుకున్న రోజు సందర్భంగా మల్కాజ్గిరిలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. భక్తులు వాసవి మాత యొక్క దర్శనం చేసుకోవడానికి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణం పవిత్రమైన వాతావరణంలో నిండిపోయింది. అయితే ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు వాసవి మాత యొక్క కృపను పొందడానికి ఈ ప్రత్యేక సందర్భాన్ని ఉపయోగించుకున్నారు. महालक्ष्मी देवता स्वरूपा देवदेवता नमः ध्यायामि ध्यान समर्पयामि नमस्कारोदयन्त देवाः सा विश्वरूपा पशवो वदन्ति सा नो मन्त्रेषु मूर्तिन्दुहानाथे निर्वाहो पदस्य मित्रं देवं मित्रदेयं नो अस्तु अनोराधं
शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे प्रचोदयात् सत्यं दर्शेन परिशिञ्चामि చేయగలుగుకోండి చేతులు మాటి కొద్ది అక్షత పట్టుకోండి ఓం శివ శివ శంభోరాజ్ఞే వైమస్మృతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే మహాక్షత్రస్య వాయువ్యప్రదేశే ఉత్తరాయణే శిశిరఋతౌ మాఘమాసే शुक्लपक्षे विद्याशुभयतो वासरस्तु वासरः भृगुवासरः धनिष्ठाशुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवं वनविशेषणविशिष्टायाम् अस्यां शुभऋतौ अस्य जमानस्य श्रीमान् श्रीमतः गोत्रोद्भवः गोत्रोद्भवस्य कुलवर्ती रामकृष्णराणां देस्य वीरकुमारिणां देस्य सहकुटुम्बस्य गोत्रोद्भवस्य सोमलक्ष्मीणां देस्य पद्मानां देस्य मूलकुलगोत्रोद्भवस्य रङ्गलिङ्गेनां देस्य जयप्रदानां देस्य राजलक्ष्मीनां देस्य मिथुनकुलगोत्रोद्भवस्य राजलक्ष्मीवासनां देस्य धनलक्ष्मीनां देस्य ऋषभगोत्रोद्भवस्य गजवाड माणिकपुराणां देस्य माधवीनां देस्य ऋषभगोत्रोद्भवस्य रेणुकश्रीनिवासनां देस्य हेमलतानां देस्य सूर्यं देस्य कवितानां देस्य सहकुटुम्बस्य उत्कालगोत्रोद्भवस्य निरटिवालनां देस्य कन्यानां देस्य माधवकुलगोत्रोद्भवस्य आकृष्टाकनां देस्य लक्ष्मीनां देस्य అందరికీ నమస్తే। ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ రోజు పొద్దున పాలాభిషేకం చేసాము, తరువాత కుంకుమార్చనతో స్టార్ట్ అయి అమ్మవారికి శాంతింప చేయాలని మనవి చేస్తున్నాము। ఈరోజు ఆత్మార్పణకు దినానికి వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతున్న ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ పాత్ర శ్రీనివాస్। అందరికీ నమస్కారం। ఈరోజు మల్కాజ్గిరిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి దేవుని సన్నిధిలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఇక్కడ మా ఆర్యవైశ్య బృందు బిడ్డలందరూ ఇక్కడ ఏకమయ్యాం। అదేవిధంగా ఈరోజు మార్నింగ్ 108 లీటర్ల పాలతోటి అమ్మవారికి అభిషేకం చేసుకున్నాం। తర్వాత కుంకుమార్చన జరుగుతూ ఉంది। దీని తర్వాత అమ్మవారిని శాంతింపజేసే విధంగా మేము పూజలు చేసుకొని తర్వాత భోజన స్తాంబూలాలు స్వీకరించి మేము వెళ్ళిపోతాం। జై వాసవి। 102 గోత్రాల వారు ఆహుతి అయిపోయారు। 102 గోత్రాల వారే కాకుండా 102 గోత్రాల వారు ఫ్యామిలీస్ వైఫ్ అండ్ హస్బెండ్ తో పాటు మన వాసవాంబ కన్యకా పరమేశ్వర దేవి 205 మంది ఆహుతి అయిపోయారు। దేనికోసం? మన వాస్తవ మాత ఎవరో ఒక రాజు పెళ్లి చేసుకున్న సందర్భంలో వద్దనుకున్నప్పుడు ఆయన దండయాత్ర చేయడానికి వచ్చినప్పుడు ఇంతమంది ప్రాణాలు తీయడం ఎందుకు, మనం చనిపోతే ఇంతమందిని బ్రతికించిన వాళ్ళం అవుతామనే ఉద్దేశం మీద అమ్మ ప్లీజ్ నిజంగా ఇలాంటి సందర్భంలో మనం ఇక్కడ పూజ చేసుకుంటున్నాం, కుంకుమార్చన చేసుకుంటున్నాం, నిజంగా మనం చాలా అదృష్టవంతులం। సో ప్లీజ్ ఇదంతా స్టోరీ మనకు అందరికి తెలిసిన విషయమే। ఒక 10 నిమిషాలు ఈ పూజ అయిపోతుంది, మళ్ళీ మాట్లాడుకుందాం। క్రమశిక్షణతో ఈ పూజ చేసుకోండి అమ్మవారికి మనం, ఎందుకంటే మన వాళ్ళ కోసం మన వయసుల కోసం ఆలోచించుకోవాలి అమ్మవారికి ఈరోజు మనం ఒక చిన్న సన్మానం లాగా చేసుకుంటాం ఈ కార్యక్రమం। ఆ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది। మీరు అందరు గర్వించదగ్గ విషయం ఈరోజు। ప్లీజ్ సంతోషంగా ఆహ్లాదకరమైన వాతావరణం మీరు అందరూ పూజ చేసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నా। థ్యాంక్ యూ। सर्वान्तश्चिविरापहाभ्यभ्यन्तरं ज्योतिर्दीपोऽयं प्रदिगुह्यताम् शक्तिमर्दगुणा पुनः బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి। మల్కాజ్గిరిలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు। ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమాలను తప్పనిసరిగా పాటించాలి కలెక్టర్ రాహుల్ రాజ్। మా తెలంగాణ టీవీ క్యాలెండర్ను ఆవిష్కరించిన దుండిగల్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్। మల్కాజ్గిరిలో షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే। ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఊరుకునేదే లేదు। ఇవి బులెటిన్ డీటెయిల్స్, చూస్తూనే ఉండండి న్యూస్।